శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ రామాయణము బాలకాండము 14వ సర్గము. దశరథుడు అశ్వమేధయాగమును చేయుట. యజ్ఞ అశ్వమును విడిచిపెట్టిన పిమ్మట అది 1 సంవత్సర కాలమునకు తిరిగి వచ్చెను. అనంతరము సరయూ నదికి ఉత్తర తీరమున రాజు యజ్ఞమును ప్రారంభించెను. ఋష్యశృంగుని ప్రధాన ఋత్విజునిగా చేసుకుని బ్రహ్మస్థానమున ఆయనను ఆసీనుని గావించి ఆయన పర్యవేక్షణమున ద్విజోత్తములు అనగా బ్రాహ్మణులు, మహర్షులు ప్రజ్ఞాశాలి అయిన దశరథుని అశ్వమేధయాగమునకు సంబంధించిన కార్యములను నిర్వర్తింపసాగిరి. వేదములయందును వేదార్థములయందును ఆరితేరిన ఋత్విజులు విద్యుక్తముగా యజ్ఞ విధులను ఆచరించుచుండిరి. వేదోక్త రీతిగా మీమాంసా శాస్త్రమును కల్పసూత్రములను అనుసరించి వారు యజ్ఞకార్యములను నిర్వర్తించుచుండిరి. ఋత్విజులు ప్రవర్గ్య బ్రాహ్మణమున చెప్పబడిన ప్రవర్గ్య కర్మలను అట్లే ఉపసదము అను ఇష్టి కార్యములను వేద మీమాంసా కల్పసూత్రములను అనుసరించి ఆచరించిరి. ఇంకను ఉపదేశ శాస్త్రము కంటే అధికమైన అతిదేశ శాస్త్రము వలన లభ్యమైన సమస్త కర్మలను శాస్త్రోక్తముగా నిర్వహించిరి. ఆ ఋత్విజులెల్లరూ మిక్కిలి సంతోషముతో విద్యుక్తముగా బహిష్పవమానాది సూక్తములతో ఆయా కర్మాధిష్టాన దేవతలను పూజించిరి. పిమ్మట వారు ప్రవర్గ్య ఉపసదన కార్యముల ముగింపు సమయమున ప్రాతస్సవన, మాధ్యందిన సవన, తృతీయ సవన కర్మలను అనుష్ఠించిరి. ఇంద్రునకు విద్యుక్తములైన హవిస్సులు సమర్పించబడినవి. సోమలతను కల్వమునందుంచి దానికి నలుదిక్కులను బ్రహ్మ, అధ్వర్యువు, హోత, ఉద్ఘాత అను 4 ఋత్విజులను చేరి మంత్రములను పఠించుచు సోమరసమును సిద్ధపరచిరి. పిమ్మట యథాక్రమముగా మాధ్యందిన సవనము ఆచరింపబడెను. అట్లే మిక్కిలి ధర్మాత్ముడైన దశరథుని తృతీయ సవనమును కూడా ఆ బ్రాహ్మణోత్తములు శాస్త్రోక్తముగా ఆచరించిరి. యజ్ఞ కార్యములలో ఏ హోమము కూడా విడిచిపెట్టబడలేదు. ఒక హోమమునకు బదులుగా మరి ఒక హోమము చేయుట జరగలేదు. హోమ ప్రక్రియలలో ఏ మాత్రము లొసగులు దొరలలేదు. హోమాధికము అంతయు మంత్రపూర్వకముగా నిర్విఘ్నముగా సక్రమముగా ఆచరించబడినది. ఆ యజ్ఞము జరిగిన దినములలో అచ్చట ఆకలి దప్పులతో బాధపడిన వారు లేనే లేరు. అచ్చటికి వచ్చిన ప్రతి బ్రాహ్మణుడును విద్వాంసుడే. ప్రతి బ్రాహ్మణునకును గురువునకును శిష్యులు గాని అనుచరులు గాని 100కు తక్కువ మంది కాకుండా ఉండిరి. ప్రతిదినము బ్రాహ్మణులు మొదలుకొని అన్ని వర్ణముల వారును తృప్తిగా భుజించుచుండిరి. ఇంకను తాపసులను సన్యాసులను అచ్చట ఆతిథ్యము స్వీకరించుచుండిరి. వృద్ధులను, రోగగ్రస్తులను, స్త్రీలను, బాలబాలికలను అందరూ అచ్చటికి వచ్చి భుజించుచుండిరి. తాను అనుకున్నంతమంది అతిథులు రాలేదే అని భావించుచు దశరథుడు ఎంతకీ తృప్తి చెందకుండెను. అందరికీ భోజన పదార్థములను వడ్డింపుడు వివిధములైన వస్త్రములను దానము చేయుడు అని మంత్రులను ఆజ్ఞలు ఇచ్చుచుండగా అచ్చటి వారెల్లరూ అన్న వస్త్రములకు లోటు లేకుండా ఒసంగుచుండిరి. పాకశాస్త్రం ప్రకారం ప్రతిదినము సిద్ధపరచబడిన భక్ష్య భోజ్య లేహ్య చోష్యాదులతో కూడిన అన్నరాశులు పర్వత ప్రమాణములో అచ్చట కనబడుచుండెను. ఆ మహారాజుగారి యజ్ఞమును చూచుటకై వివిధ ప్రదేశముల నుండి స్త్రీలు పురుషులు విచ్చేసిరి. వారందరికీ షడ్రసోపేతములైన భోజనములను ఏర్పాటు చేసిరి. మధురములైన భోజన పదార్థములు, అపూర్వమైన అతిథి మర్యాదలు మమ్ము ఎంతగానో సంతృప్తి పరచినవి, మీకు శుభమగుగాక అని బ్రాహ్మణోత్తముల ప్రశంసావచనములను దశరథుడు వినెను. చక్కగా వస్త్రాభరణములను ధరించి పురుషులు బ్రాహ్మణులకును భక్ష్యాన్న పానాదులను వడ్డించిరి. ప్రకాశించుచున్న మణికుండలములను దాల్చిన మరికొందరు అతిథి సేవలలో వారికి సహాయపడుచుండిరి. వాక్చతురులను ప్రజ్ఞాశీలురును అయిన బ్రాహ్మణులు హోమకార్యముల మధ్య విరామ సమయములలో ఒకరినొకరు జయింపవలనను ఉత్సాహముతో హేతుబద్ధములైన అనేక వైదిక చర్చలను గావించుచుండిరి. ఆ యజ్ఞమునందు ప్రతిదినము సమర్థులైన బ్రాహ్మణులు సవనత్రయాది సర్వకర్మలను వశిష్ఠాది మహర్షుల ప్రేరణచే శాస్త్రోక్తముగా ఆచరించుచుండిరి. ఆ దశరథ మహారాజు గారి యజ్ఞ సభలో ఆసీనులయ్యున్న బ్రాహ్మణోత్తములందరూ శిక్షా వ్యాకరణాది షడంగములలో ఆరితేరిన వారే, వ్రతనిష్ఠా పరులే, పెక్కు శాస్త్రములలో పారంగతులే, శాస్త్రచర్చలలో సమర్థులే. ఆ యజ్ఞమునందు యూపస్తంభములను నిలబెట్టవలసిన సమయము రాగా 6 మారేడు యూప స్తంభములు, చంద్రస్తంభములు 6, అట్లే 6 మోదుగ స్తంభములు, పిదప
విరగి చెట్టు స్తంభము 1, దేవదారు వృక్ష స్తంభములు 2 నిలబెట్టబడినవి. ప్రతి 2 యూపస్తంభముల మధ్య బారడేసి దూరం ఉండును. ఈ యూపస్తంభములన్నీను యజ్ఞశాస్త్రజ్ఞులతే చే యజ్ఞములను నడిపించగల అనుభవజ్ఞులచే యజ్ఞశోభలను ఇనుబడింపజేయుటకై బంగారు తొడుగులతో అలంకరింపజేయబడినవి. నిలుపబడిన యూపస్తంభములు 21. ప్రతి యూపస్తంభము 21 మూరల పొడవున రూపొందింపబడినది. ప్రతి స్తంభమును వేరువేరుగా వస్త్రములతో అలంకరించిరి. ఈ యూపస్తంభములన్నీ కూడా హెచ్చుతగ్గులు లేకుండా చక్కగా దృఢముగా చిల్లులు మొదలైన లోపములు లేకుండా 8 అంచులతో నునుపుగా చూడముచ్చటగా శిల్పులు సిద్ధపరచిరి. అవి శాస్త్రోక్తముగా స్థాపించబడెను. అవి వస్త్రములచే కప్పబడెను, పువ్వులచే గంధములచే అలంకరింపబడెను. ఆకాశమున సప్తరుషుల వలె అవి దేదీప్యమానములై విరాజిల్లుచుండెను. ఇటుకలు శాస్త్రోక్త ప్రమాణములో సిద్ధపరచబడినవి. యజ్ఞ వేదికల నిర్మాణముల యందు దక్షులైన బ్రాహ్మణులచే అగ్నివేదికలు నిర్మింపబడినవి. దశరథ మహారాజు ఆచరించుచున్న యజ్ఞమునందు యజ్ఞ నిర్వహణ దక్షులైన బ్రాహ్మణులు శాస్త్రోక్తముగా అగ్నివేదికను నిర్మించిరి. ఇది 2 రెక్కలను తోకను చాచి తూర్పు ముఖముగా క్రిందికి చూచుచున్న గరత్మంతుని ఆకృతిలో నుండెను. బంగారు ఇటుకలతో నిర్మించబడుట వలన అది గరుడుని సువర్ణమయమైన రెక్కల వలె శోభిల్లుచుండెను. సాధారణముగా ఈ హోమవేదిక 6 వరుసలు కలిగియుండును. కానీ అశ్వమేధయాగములో ఇది 3 రెట్లు అనగా 18 వరుసలు కలిగియుండును. కనుక ఈ గరుడాకృతి గల అగ్నివేదిక 18 వరుసలతో ఒప్పుచుండెను. అచ్చట శాస్త్ర ప్రకారము పశువులు, పాములు, పక్షులు ఆయా దేవతలను ఉద్దేశించి యూపస్తంభములకు కట్టివేయబడినవి. పాములు పక్షులు పంజరములలో ఉంచబడినవి. యజ్ఞము యొక్క శాంతి కర్మయందు హయమును, తాబేలు మొదలైన జల జంతువులను ఋత్విజులు శాస్త్రవిధిని అనుసరించి యూపస్తంభములకు బంధించిరి. ఆ స్తంభములకు 300 పశువులు కట్టివేయబడినవి. ఆ దశరథుని ఉత్తమాశ్వము కూడా స్తంభమునకు బంధింపబడినది. కౌసల్య, సుమిత్ర, కైకేయి అను దశరథుని భార్యలు 3 ఆ యజ్ఞాశ్వమునకు పూర్తిగా పరిచర్యలు చేసి దానికి సవ్యాపసవ్యములుగా ప్రదక్షిణమునర్చి సంతోషముతో దానిపై బంగారు సూదులతో 3 గుర్తులు పెట్టిరి. పట్టమహిషి అయిన కౌసల్యాదేవి ధర్మసిద్ధి కొరకు స్థిరమైన చిత్తముతో అశ్వసమీపమున ఒక రాత్రి నివసించెను. దశరథ మహారాజు శాస్త్రవిధిని అనుసరించి దక్షిణగా పట్టమహిషిని బ్రహ్మయ్యను ఋత్విజునకును, వావాతను హోతకును, పరివృత్తిని ఉద్గాతకును, పాలాకలిని అధ్వర్యునకును ఇచ్చెను. పిమ్మట ఆ 4 ఋత్విజులు వారిని పతుల వలె చేతులతో తాకిరి. అనంతరము రాజు ఆ ఋత్విజులకు ప్రత్యామ్నాయ ద్రవ్యములను ఇచ్చి పట్టమహిషి మొదలగు 4 తిరిగి గ్రహించెను. జితేంద్రియుడును ప్రయోగ నిపుణుడును అయిన ఋత్విజుడు అశ్వకందమును అనగా పెన్నేరు గడ్డను గైకొని శాస్త్ర ప్రకారము దానిని వండెను. దశరథుడు హోమ సమయమున శాస్త్రోచితముగా తన పాపములను తొలగించుకొనుటకై దాని యొక్క పొగను వాసన చూచెను. బ్రాహ్మణోత్తములైన 16 మంది ఋత్విజులు ఆ అశ్వమేధయాగమునకు సమకూర్పబడిన హవ్య ద్రవ్యములను మంత్రములను పఠించుచు అగ్నిలో వ్రేల్చిరి. అశ్వమేధేతర యజ్ఞములయందును హవిస్సును జువ్వి చెట్ల శాఖలయందు శుద్ధి చేయుదురు. కానీ అశ్వమేధ యజ్ఞము యొక్క హవిస్సులను ప్రబ్బలి చెట్లయందు ఉంచి సంస్కరించెదరు. వేదభాగములైన బ్రాహ్మణములలోని కల్పసూత్రములను అనుసరించి అశ్వమేధ యజ్ఞము 3 దినములలో నిర్వర్తింపబడవలసి ఉన్నది. మొదటి దినమున చేయబడు కార్యక్రమం చతుష్టోమము అనబడును. 2వ దినమున చేయబడు యజ్ఞకార్యమును ఉక్త్యము అనియు, 3వ దినమున ఆచరింపబడు హోమకలాపమును అతిరాత్రము అనియు పేర్కొనిరి. ఇంకను ఈ అశ్వమేధమున శాస్త్రోక్తములైన పెక్కు ఇతర క్రతువులను కూడా దశరథుడు జరిపించెను. శాస్త్రోక్తముగా దశరథుడు జ్యోతిష్ఠోమము, ఆయుర్యాగము అను అతిరాత్రములు 2, అభిజిత్తు, విశ్వజిత్తు, ఆప్తోర్యామము అను 6 విధములైన క్రతువులను ఆచరించెను. దశరథ మహారాజు తన వంశాభివృద్ధికై హోత అను ఋత్విజునకు తూర్పు దిశలోనున్న భూమిని, అధ్వర్యువు అను ఋత్విజునకు పడమరలో ఉన్న భూమిని, బ్రహ్మస్థానమున ఉన్న ఋత్విజునకు దక్షిణమున ఉన్న భూమిని, ఉద్గాత అను ఋత్విజునకు ఉత్తరమున ఉన్న భూమిని,
దక్షిణలుగా ఇచ్చెను. అశ్వమేధ యజ్ఞమునకు సంబంధించిన ఈ విధులను పూర్వము స్వయంభూవు అయిన బ్రహ్మయే తెలిపియుండెను. దశరథ మహారాజు క్రతువు ముగిసిన పిమ్మట శాస్త్ర ప్రకారం క్రతు ఫలాభివృద్ధికై ఈ విధముగా ఋత్విజులకు భూదానములను సంగెను. అంతటా ఋత్విజులు అందరూ యజ్ఞము ద్వారా పవిత్రుడైన ఆ రాజుగారితో, ఈ సమస్త భూమండలమును పరిరక్షించుటకు నీవే సమర్థుడవు. మాకు భూమితో పని లేదు. దానిని పండించుటలో గాని రక్షించుటలో గాని మేము అశక్తులము. నిరంతరము నిత్యము మేము వేదశాస్త్రములను అధ్యయనము చేయుటయందే నిరతులము. ఓ రాజా, ఈ దాన భూములకు మారుగా కొంత ధనమును మీరే ఇప్పింపుడు. ఓ మహారాజా, శ్రేష్టమైన మణులను గాని బంగారమును గాని గోవులను గాని లేక సిద్ధముగానున్న ఏ వస్తువులనైనను మాకు దయచేయము. భూమి వలన మాకు ప్రయోజనమేమి అని పలికిరి. వేదవేత్తలైన బ్రాహ్మణులిట్లు పలుకగా మహారాజు వారికి 10 లక్షల గోవులను 10 కోట్ల బంగారు నాణెములను మరియు దక్షిణలను ప్రత్యామ్నాయముగా 40 కోట్ల వెండి నాణెములను ఒసంగెను. ఆ ఋత్విజులందరూ కూడి తమకు దక్షిణలుగా లభించిన సంపదలను ధీశాలురైన వశిష్ఠునకును ఋష్యశృంగ మహర్షికిని సమర్పించిరి. ఆ ఇరువురును ఆ దక్షిణలను ఋత్విజులకు యథోచితముగా పంచి ఇచ్చిరి. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తములందరూ ప్రసన్న చిత్తులై మేమెంతో సంతుష్టులమైతిమి అని వచించిరి. అనంతరం దశరథుడు యాగమును చూచుటకై వచ్చిన బ్రాహ్మణులకు మేలైన కోటి బంగారు నాణెములను శ్రద్ధ ఆదరములతో సమర్పించెను. ఈ విధముగా కోశాగారమున ఉన్న ద్రవ్యం అంతయును పూర్తిగా దానము చేసిన పిమ్మట నిర్ధనుడైన ఒక బ్రాహ్మణుడు అచ్చటికి అర్ధిగా విచ్చేయగా దశరథుడు ఆయనకు తన ముంజేతి కంకణమును దానము చేసెను. సమృద్ధిగా దక్షిణలు లభించగా బ్రాహ్మణులు మిక్కిలి సంతృప్తి చెందిరి. బ్రాహ్మణుల ఎడల భక్తి తత్పరుడైన ఆ రాజు ఆనంద బాష్పములు రాల్చుచూ వారికి నమస్కరించెను. భూమిపై సాగిలబడి నమస్కరించుచున్న ఉదారుడైన ఆ మహారాజును బ్రాహ్మణోత్తములు సంప్రదాయబద్ధముగా వేదమంత్రములతో ఆశీర్వదించిరి. పుత్రప్రాప్తికై ప్రతిబంధకములైన పాపములను తొలగించునదియు పుత్రలాభము ద్వారా స్వర్గమును ప్రాప్తింపజేయునదిను సామాన్యులైన రాజులు చేయుటకు అసాధ్యమైనదని అయిన ఉత్తమోత్తమమైన అశ్వమేధ యజ్ఞమును ఆచరించి దశరథుడు మిక్కిలి సంతుష్టుడాయను. పుత్రప్రాప్తికై సుమంత్రుడు తెలిపిన క్రతువును మనస్సునందుంచుకుని దశరథ మహారాజు ఋష్యశృంగునితో, ఓ తపోధన, వంశాభివృద్ధిని గూర్చు పుత్రులను పొందుటకై చేయవలసిన క్రతువును నిర్వహించుటకు మీరే సమర్థులు అని అభ్యర్థించెను. అందులకు ఋష్యశృంగుడు సమ్మతించి, రాజా, నీకు వంశోద్ధారకులైన పుత్రులు 4 కలుగుదురు అని వచించెను. ఋష్యశృంగుడు పలికిన మధుర వచనములను విని మహారాజు ప్రశాంత చిత్తుడై ఆనందముతో ఆయనకు ప్రణమిల్లెను. పుత్రప్రాప్తికై క్రతు నిర్వహణమునకు ఆ తపస్విని మరలా అభ్యర్థించెను. సర్వం శ్రీరామార్పణమస్తు.